అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మనము కొలస్సీ పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదా! మరి కొలస్సీ పత్రిక 3 అధ్యాయము 18 వచనంలో మరి కుటుంబం గురించి దేవుడు మనకి ఎంతో చక్కగా చెప్పాడండి. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి. ఎందుకు అనంటే మరి పురుషుని పక్కటెముక నుండి మనల్ని తీసి మరి ఆ వారికి సహకారులుగా ఉండునట్లు మరి దేవుడు మనల్ని చేసినాడు కాబట్టి మనము వారికి సహకారులుగా ఉండాలి. వారు చేస్తున్న పనులను మంచి పనులకు బట్టి మనము సహకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండే స్త్రీలుగా భార్యలుగా మనం ఉండాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా భర్తలను ఏం కోరుతున్నాడంటే మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. మరి ఆదాము కూడా తన పక్కటెముక నుంచి తీసిన నరుల్లో నుంచి తీయబడిన నారి అని మొట్టమొదటిగా ఆయన ప్రేమ పాట పాడినాడు కదండి. అవును, ఆ పాట ఏ అంతం వరకు ఉండాలి. మరి ఆ విధంగా తన భార్యను చూస్తే మరి భర్తలకేం రావాలండి? ప్రేమ పాటలు రావాలి. మరి ఆ విధమైన భార్యాభర్తలు మరి ప్రేమ కలిగి లోబడి జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడండి. వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూరము అనంటే ప్రతి చిన్న పనికి ఇది ఇక్కడుంది అక్కడుంది అని నిష్ఠూర పెట్టద్దని మరి దేవుడే చెప్పుచున్నాడండి. మరి పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ప్రతి విషయంలో ఒక తండ్రి తను వేరే మార్గంలో ఉన్నా కానీ ఒక తల్లి మరి వేరే ఏం చేసినా కానీ పిల్లలు మాత్రం మంచి మార్గంలో ఉండాలనేసి కోరుకుంటుంది కదా. అందుకని ప్రతి విషయంలో కూడా మీరు ఏంటి తల్లిదండ్రుల మాటలు వినాలని ప్రభు వారికి పిల్లలకి చెప్తున్నాడు. మరి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. మరి ప్రభువును బట్టి మరి మీరు తల్లిదండ్రులకు లోబడడం, వారు ఇచ్చిన సలహాలను మరి లోబడడము, ఇది మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంట? మెచ్చుకుంటాడు. మరి ఆ విధంగా తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగునట్లు వారికి కోపము పుట్టించకుడి. మనం పిల్లలను ప్రేమతో చెప్పి వారిని ఒక దారిలోనికి తీసుకొని రావాలి, కానీ వాళ్లకు కోపం తెప్పించే మాటలు తల్లిదండ్రులు మాట్లాడకూడదని దేవుడే చెప్తున్నాడు. మనకి దేవుడు సజెషన్ ఇస్తున్నాడు, మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎవరెట్లా పెంచాలి.